పట్నంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బాపట్ల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేగసేన నరేంద్ర వర్మ. పట్నంలోని 1-2 వార్డుల్లో ప్రచారం చేపట్టిన తనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని నరేంద్ర తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు వేగసేన. నియోజకవర్గ ప్రజలు ఆదరణ తనకి రోజురోజుకు పెరుగుతుందని, బాపట్ల నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని అన్నారు. తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైకిల్ గుర్తు మీద ఓటేయాలని అడగాలి. కోనారావుపతి అవినీతి పరుడు తిమింగలం లాగా మన బాపట్ల మేసేసిన వ్యక్తి నరేంద్ర వర్మ కష్టపడి పైకి వచ్చాడు అని మీరు తెలియజేసి మరీ ఓట్లు వేయించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. పూర్తిగా అంగవైకల్యం అంటే కాళ్ళు చేతులు పూర్తిగా లేని వాళ్ళకు మాత్రం 15,000 రూపాయలు పింఛనైపోతున్నాం. ఇది చిన్న విషయం కాదండి. దివ్యాంగుల కోసం ఒక తండ్రిగా ఒక అన్నగా ఆలోచించిన విధానానికి నిజంగా ప్రేమతో ఆయన వందనాలు తెలియజేయాలి. మనందరం డ్వాక్రా సంఘాలను పెట్టిందే తెలుగుదేశం పార్టీ, అలా పింఛను పెట్టిందే నందమూరి తారక రామారావు గారు. 200 నుంచి 1000 రూపాయలకి పెంచిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, 1000 రూపాయల నుంచి 2000కి పెంచిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, మరలా 3000 నుంచి 4000 కూడా పెంచుతున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు, 19 సంవత్సరాలు నిండిన దగ్గర నుంచి 59 సంవత్సరాలు మళ్ళీ పింఛను వచ్చే వరకు, అదే ఎస్సీ ఎస్టీ బీసీలకి అయితే 50 సంవత్సరాలకే పింఛను కాబట్టి 49 సంవత్సరాల వరకు ప్రతి ఆడబిడ్డకి నెలకి 1,500 రూపాయలు ఆర్థిక స్వలంబన కోసం మీరు బాగుండాలని చేసే కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది అని తెలియజేస్తున్నా. ఉంటుంది పక్కనే నా ఫోటో ఉంటుంది, నన్ను కూడా కొంచెం చూడండి, ఆ ఫోటోను కూడా చూడండి. అలాగే సేమ్ టైం పక్కనే సైకిల్ గుర్తుంటుంది, దాని ఎదురుగుండా బటన్ ఉంటుంది. ఆ బటన్ల మీద మన ఓటు ఇలా నొక్కాలి. ఏ ఏళ్ళైనా ఓటు నొక్కితే చాలు. ప్రేమతో నొక్కండి, ఆశీర్వదించండి, సైకిల్ గుర్తు మీద ఓటేయండి. అట్లాగే ఎంపీ ప్యాడ్ మీద 1వ నెంబరు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, వాళ్ళ తరఫున బిడ్డలిద్దరు వచ్చారు. ఆ నాన్నగారిని గెలిపించాలని ఒకళ్ళు అమెరికా నుంచి, ఒకళ్ళు బీహార్ నుంచి. ఆ పెద్ద పాప అయితే ఒక యూనివర్సిటీకే డైరెక్టర్. ఆమె మనతో తిరుగుతున్నది. ఎన్నో వేల మందికి విద్యగా ఎంతో పెద్ద పోస్టు. ఈ పాప వచ్చి నేషనల్ లా కాలేజీలో చదివారు, అంతే కదమ్మా. చాలా బ్రిలియంట్ స్టూడెంట్. వీళ్ళ భర్త కూడా IPS ఆఫీసర్. వీళ్ళని ఆ నాన్నగారిని చూసి వీళ్ళని చూసి